ఈరోజు తరగతి గదిలో నియమాల కోసం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఏం రాశాను? చెత్తను చెత్తబొట్టులో వేయాలి, క్యూ పద్ధతిలో నడవాలి. అలాగే మీకు ఏదైనా విషయం తెలిసిందనుకో, నేను అడిగినప్పుడు మీరు చెప్పాలనుకుంటున్నారనుకో, చెయ్యిలా పైకెత్తి నేను చెప్తానని చెప్పాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వరుసలో వెళ్ళాలి. దానికోసం చెప్తానే. మనం ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలా ఉంది? ఇక్కడ శుభ్రంగా ఉందా? అలాగే మన ఇంటి దగ్గర కూడా వేసుకుంటాం అలాగా పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు అది ఏం చేయాలి? ఎందులో వేయాలి? వేసేమా దీంట్లో కూర్చోండి సార్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఎలా ఉంది? శుభ్రంగా. అలాగే మన ఇంటి దగ్గర కూడా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకూడదు. తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఈ డస్ట్బిన్ లో వేసుకొని పంచాయతీ కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ చెత్తని తీసుకెళ్లి, తడి చెత్త అంటే ఏంటి? కాయగూరలో కట్ చేసిన ముక్కలు అయ్యి, తర్వాత మిగిలిపోయిన అన్నం కూరలు అలాంటివి ఉంటాయి కదా, అవి తడి చెత్త. పొడి చెత్త అంటే కాగిత ముక్కలు, టూత్ పేస్ట్లు అవన్నీ కట్ చేసినవి ఉంటాయి కదా, అవన్నీ పొడి చెత్త. అవి వేరు వేరుగా వేసిస్తే వాళ్ళు ఆ తడి చెత్తతో అక్కడ చివరిన ఎరువు తయారు చేస్తారు. ఎరువు తయారు చేసి అది మళ్ళీ మన మొక్కలకి వేసుకునేలాగా వాళ్ళు చేస్తారు. అందుకని వాళ్ళకి ఇచ్చామనుకో, ఆ ఎరువు వేయడం వల్ల మన మొక్కలు చక్కగా పూలు పోయడం, కాయలు కాయడం అయ్యి చేస్తాయి. అర్థమైందా? చెత్తను ఎక్కడ వేసుకోవాలి అందరు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. తర్వాత ఇంకొకటి, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో, ఎలా పడితే వెళ్ళిపోతామా? ఎలా వెళ్ళాలి? ఎవరితో వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అమ్మా నాన్నతో వెళ్ళాలి. తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇక్కడ చేతులు కొడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? చక్కగా వరుసలో ఒక లైన్ పాటించి క్యూ పద్ధతిలో వెళ్ళాలి. అలాగే చెప్పులు ఎలా పెట్టుకోవాలి? వరుస క్రమంలో పెట్టాలి. ఇక్కడే కాదు, మీ ఇంటి దగ్గర కూడా చెప్పులు గుమ్మం పక్కన పెట్టుకోకూడదు. అట్లా ప్లేస్ ఉండాలి. ఆ స్టాండ్ లో చక్కగా అందంగా ఎవరి చెప్పులకి అమర్చి ఉండాలి. అర్థమైందా? చెప్పులు ఇంటి పక్కన గుమ్మం దగ్గర పెట్టుకుంటే మనకి డబ్బులు రావు. అర్థమైందమ్మా? చక్కగా నీట్గా ఉండాలి ఇప్పుడు. అలాగే నేను ఇక్కడ ఏదైనా మీకు ప్రశ్న అడిగాను అనుకో, నాకు తెలుసు మీకు తెలుసు అనుకో, అప్పుడు ఏం చెయ్యాలి? చెయ్యిని పైకెత్తి నేను చెప్తానని చెప్పాలి. సరేనా? తర్వాత మనం ప్రతిరోజు లేచిన వెంటనే నీట్గా స్నానం చేసుకుని రెడీ అయ్యి ఎక్కడికి రావాలి? స్కూల్కి రావాలి. వచ్చి చక్కగా చదువుకొని ఇంటికి వెళ్ళాలి కదా. తెలిసిందా మీకు? ఏం పద్ధతులు పాటించాలి చెప్పండి ఒకసారి. వరుసలో నడవడం, చెత్తను చెత్తబుట్టలో వేయడం, చెప్పులు వరుసలో పెట్టుకోవడం, శుభ్రత పాటించడం, క్యూ పద్ధతి పాటించడం, ఏదైనా తెలిసినప్పుడు హ్యాండ్ రేస్ చేసి చెయ్యి పైకెత్తి నేను చెప్తానని చెప్పడం. ఇవి తరగతి గదిలో మనం పాటించవలసిన నియమాలు.